ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కళకొడిమ గ్రామంలో ఒక అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొడుకు మద్యానికి బానిస అయ్యాడని కూల్ డ్రింక్ లో పురుగుల మందు తాపించి తాగించాడు ఓ తండ్రి. వివరాలకు వెళ్తే అదూరి రాజేష్ కుమారుడు అదూరి నాగరాజు మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో విసుగు చెందిన రాజేష్ తన కుమారుడు నాగరాజుకు కూల్ డ్రింక్ లో పురుగుల మందు కల్పించాడు. కూల్ డ్రింక్ లో పురుగుల మందు ఉన్న విషయం తెలియని నాగరాజు దానిని తాగడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే గత 10 రోజులుగా మృత్యువుతో పోరాడిన నాగరాజు ఇవాళ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో మృతుడి బంధువులు తండ్రి రాజేష్ పై తల్లాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ అబ్బాయి కోడపారంలో ఉంటాడు. అటు తూర్పు దేశాన్ని ఎక్కడో కోడపారంలో ఉంటుండు. ఆ కోడపారంలో వండుకుంటూ దాన్ని కోడపారం చుట్టూ మందు కొట్టిండట. ఒక చీపు నెక్కర సీసాలో మా ఇంటికాడ కొట్టుకోవాలని తీసుకొని చీపు నెక్కర సీసాలో పోసుకొని వచ్చిండు. వచ్చిన తర్వాత ఏం చేసిండంటే ఆ మందు అక్కడికే తీసుకుపోయి దాచుకుంటే ఈ పిల్లడికి దొరకపోను ఈ బ్యాగులో పెట్టిండు. వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంట్లో పెట్టిండు ఆ బ్యాగు. ఈడేం చేసిండు, ఈ బ్యాగులో ఇది చీపు నెక్కర సీసాలో మందు ఉందిగా, ఇది తాగే మందు. ఈడు కూడా తాగుతాడండి, మందు తాగుతాడు, బీడీలు తాగుతాడు, అన్ని చేస్తాడు పిల్లోడు. దాంట్లో మినాయింపు అయితే లేదు. అవి మా నాన్న తీసుకొచ్చింది, ఇది చీపు నెక్కర చేసా వాడు తాగటానికి తీసుకుని ఆయనకంటే ముందు నేనే తాగాలని చెప్పి తీసుకపోయి దంచప్లో కలుపుకొని తాగుతుంటే తండ్రి పోయి దాన్ని సీసాన్ని దాన్ని సీసా కింద పడదాట. మళ్ళీ తర్వాత తాగిండు. వీళ్ళిద్దరు కలిసి తాగారట. ఈడు తాగిండని అంటున్నారు, నిజం అవుతుందో నాకు అది తెలియదు. తాగిండట. ఈడు గొంతున వస్తుందని అన్నం తినలేదు. ఈడు కొన్నాళ్ళు ఆగిండు. ఆ వంతున ఖమ్మం దేశపోయారు. ఖమ్మం దేశపోయిన తర్వాత 7 రోజులు ఉండు. 7 రోజులు ఉన్న తర్వాత 7వ రోజు సాయంత్రానికి హైదరాబాద్ దేశపోయారు. హైదరాబాద్ లో మరి వాళ్ళ పెద్దమ్మ ఏం చెప్పిందో ఏం చెప్పలేదు మనకి